అయితే ప్రధానంగా రాష్ట్రంలో ఇప్పుడు మన అంబటి రాంబాబు ఇంటి మీద దాడి కావచ్చు, జోగి రమేష్ మీద జరిగినటువంటి దాడి కావచ్చు, రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే ఆర్కే రోజా ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నట్టు నోరు పారేసుకుంటుంది, జాగ్రత్తగా ఉండాలా, నెక్స్ట్ రోజానే అన్నటువంటి ఒక వారిని కూడా జనసేన నేతకు సంబంధించి కొంతమంది తెలియజేస్తున్నారు. ఇది టాటాకు చెప్పులకి భయపడే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. అసలు వాళ్ళు తెలుసుకోవాల్సింది జనసేన వాళ్ళు అంత చిల్లర దొంగలు, ఆడవాళ్ళని లొంగ తీసుకొని వాడుకొని వాళ్ళ డబ్బులతో ఎంజాయ్ చేసే ఎదవలు, జెండా కూలీలు. ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఏ పార్టీ జెండా మోయమంటే ఆ పార్టీ జెండా మోసే కూలీలు. వాళ్ళు కూడా నా గురించి మాట్లాడటం అంటే హాస్యాస్పదంగా ఉంది. ఇది అధికారం ఉందా లేదా కాదు, ప్రజల మీద అభిమానం ఉండాలి. ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు పని చేయాలి. అపోజిషన్లో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు ప్రజలకి కష్టాన్నో నష్టాన్నో చేసేటప్పుడు దాన్ని నిలదీయాల్సిన బాధ్యత, ప్రశ్నించాల్సిన బాధ్యత యాజ్ ఎ పొలిటీషియన్గా, యాజ్ ఎ అపోజిషన్ పార్టీ ఎక్స్ మినిస్టరో ఎక్స్ ఎమ్మెల్యేగా మా బాధ్యత. ఆ బాధ్యతని మేము 100% నిర్వర్తిస్తున్నాం. మీలాగా గెలిచి అసెంబ్లీలో కూర్చొని అమ్మాయిలతో అశ్లీల వీడియోలు చేసుకోవట్లా. మేము ప్రజల్లో కూర్చున్నాం, గెలిచినా ఓడినా ప్రజలతో ఉన్నాం, ప్రజల కోసం పనిచేస్తున్నాం. మీరెవరు మా గురించి మాట్లాడారు?